పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధును నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా పలు కంపెనీలు, వ్యక్తులు ఆపరేషన్ సింధు ట్రేడ్ మార్క్ కోసం గురువారం దరఖాస్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించి రిలయన్స్ సంస్థ ఆపరేషన్ సింధు ట్రేడ్ మార్క్ కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు సాయంత్రం ప్రకటించింది. సంస్థ అనుబంధ జియో స్టూడియోస్ కంపెనీలోని జూనియర్ ఉద్యోగి పొరపాటున సరైన ఆమోదం లేకుండానే దరఖాస్తు చేసినట్లు కంపెనీ వివరణ ఇచ్చింది. భారతీయ ధైర్య సాహసాలకు చిహ్నంగా జాతీయ చైతన్యంలో భాగమైన ఆపరేషన్ సింధు ట్రేడ్ మార్కును వాడుకోవాలనే ఉద్దేశం కంపెనీకి లేదని స్పష్టం చేసింది. పహల్గంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఆపరేషన్ సింధు నిర్వహించడం రిలయన్స్తో పాటు సంస్థ వాటాదారులందరూ గర్వంగా ఉన్నారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న రాజీలేని పోరాటంలో సాయుధ దళాల ధైర్యానికి గర్వించే స్థాయిలో ఈ ఆపరేషన్ జరిగింది. దీనికి రిలయన్స్ సంస్థ ప్రభుత్వానికి, సాయుధ దళాలకు పూర్తిగా మద్దతిస్తుందని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా ఆపరేషన్ సింధూర్ అనే పదం కోసం బుధవారమే గూడ్స్ అండ్ సర్వీసెస్ క్లాస్ 41 కింద ట్రేడ్ మార్క్ కోసం 4 వేర్వేరు దరఖాస్తులు వచ్చాయి. వాటిలో చైత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, అలోక్ కొఠారి అనే 3 వ్యక్తులు కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.